అరుణాచల అని ఒక్కసారి భక్తితో పిలిస్తే 3 కోట్ల సార్లు ఓం నమ శివాయ అని స్మరించిన ఫలితాన్ని ప్రసాదిస్తాడు. అంటే ఈ అరుణాచలేశ్వరుడు ఎంతటి కారుణ్యమూర్తో అర్థమవుతోంది. అరుణాచలం తమిళనాడులోని తిరుమన్నామలై జిల్లాలో ఈ అరుణాచలం ఉంటుంది. ఇక్కడ అరుణాచలేశ్వరుడిగా స్వామి దర్శనమిస్తున్నారు. ఇక్కడ ప్రధాన దేవత అపిత కుశలాంబిక అమ్మవారు. ముందుగా మనం ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. హైదరాబాద్ నుంచి వచ్చేవారికి వారానికి 2 ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి సోమవారం శుక్రవారం కాచిగూడ టు మదురై ఎక్స్ప్రెస్ ఉంటుంది. కాచిగూడ నుంచి తిరుమన్నామలై అని టైప్ చేసి ట్రైన్స్ బుక్ చేసుకోవచ్చు. అలాగే చెన్నై నుంచి అరుణాచలం 185 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నుంచి రైలు సౌకర్యం, బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అలాగే తిరుపతి దర్శనం అయిన తర్వాత తిరుపతి నుంచి చాలా మంది భక్తులు ఈ క్షేత్రాన్ని చేరుకుంటారు. తిరుపతి నుంచి అరుణాచలం 190 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా బస్సులు ఉంటాయి. అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే తిరుపతి నుంచి వచ్చే భక్తులు మధ్యలో కాణిపాకం అలాగే గోల్డెన్ టెంపుల్ని దర్శనం చేసుకుని అరుణాచలం చేరుకోవటం మంచిది. అలాగే ఈ క్షేత్రం చేరుకున్నాక ఇక్కడ స్టే చేయడానికి చాలా సత్రాలు, సన్నిధానాలు, ప్రైవేట్ రూమ్స్ అయితే చాలా ఉన్నాయి. మన బడ్జెట్ని బట్టి మనం బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ గుడి యొక్క విశిష్టత తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అరుణాచలేశ్వర ఆలయంలో మనం దర్శించుకోవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఆలయం లోపలికి వెళ్ళబోయే ముందు తూర్పు వైపు ఉన్న రాజగోపురాన్ని చూద్దాం. ఈ రాజగోపురం 217 అడుగుల పొడవుగల రాజగోపురం. దీనిని శ్రీకృష్ణదేవరాయలు వారు కట్టించారు. మన దేశంలోనే పొడవైన రాజగోపురాలలో ఇది ఒకటి. ఆ రాజగోపురం లోపలికి వెళ్ళగానే ఎడమ వైపున శక్తి గణపతి విగ్రహం ఉంటుంది. ఆ శక్తి గణపతి విగ్రహం పక్కన అరుణగిరి నాథర్ విగ్రహం ఉంటుంది. అరుణగిరి నాథర్కి ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే కంబత్ ఇలయనార్ ఆలయం కనిపిస్తుంది. ఈ కంబత్ ఇలయనార్ ఆలయాన్ని తెలుగులో స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం అని అంటారు. ఇక్కడ కుమారస్వామి ఒక స్తంభంలోంచి వెలుపలికి వచ్చారు. అందుకనే స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం అని పిలుస్తారు. ఈ కుమారస్వామి ఆలయానికి ఎడమ వైపున శివలింగ తీర్థం ఉంటుంది. కుడివైపున 1000 కాళ్ల మండపం ఉంటాయి. 1000 కాళ్ల మండపంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. ఈ మండపంలో నైరుతిమూల పాతాళలింగం ఉంటుంది. ఈ ప్రదేశంలోనే రమణ మహర్షి వారు తపస్సు చేశారు అని చెప్తారు. పాతాళలింగానికి పక్కన ఒక పెద్ద నంది కనిపిస్తూ ఉంటుంది. ఈ నందిని బల్లాల మహారాజు ప్రతిష్ఠించారు. ప్రతి నెల మాస ప్రదోషం అనగా త్రయోదశి రోజు అరుణాచలంలోని అన్ని నందులకు అలంకారాలు కలకలలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. ఈ నంది నుంచి మొదలు ప్రతి ప్రాకారంలో ఉండే నందుల యొక్క పరిమాణం తగ్గుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే బల్లాల గోపురం వస్తుంది. బల్లాల మహారాజు గోపురాన్ని చేరుకునే ముందు కుడి చేతి వైపున గోపుర సుబ్రహ్మణ్య ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయానికి గోపుర సుబ్రహ్మణ్య ఆలయం అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ గోపురం మీద నుంచి అరుణగిరినాథర్ చనిపోవాలని కిందకి దూకినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి స్వయంగా అతని ప్రాణాలు కాపాడుతారు. కనుక ఈ ఆలయానికి గోపుర సుబ్రహ్మణ్య ఆలయం అని పేరు వచ్చింది. బల్లాల గోపురానికి ఎడం చేతి వైపు ఉండే ఆలయాన్ని కళ్యాణ సుందరేశ్వర ఆలయం అని అంటారు. అరుణాచలంలో జరిగే కళ్యాణాలన్నీ ఈ ఆలయంలోనే జరుగుతూ ఉంటాయి. భార్యాభక్తుల మధ్య మనస్పర్ధలు గాని ఉంటే వాళ్ళు ఈ ఆలయంలో అర్చన లేదా పూజ చేసుకుంటే ఇరువురి మధ్య సఖ్యత కుదురుతుంది. గోపురం దాటగానే ఎడమవైపున కాళభైరవ ఆలయం కనిపిస్తుంది. భారతదేశంలోనే ఉన్న అద్భుతమైన కాళభైరవ విగ్రహాలలో ఈ విగ్రహం ప్రథమ స్థానంలో ఉంటుంది. అలాగే కాళభైరవ ఆలయం పక్కనే బ్రహ్మతీర్థం ఉంటుంది. ఈ బ్రహ్మతీర్థం ఎదురుగా బ్రహ్మలింగం ఉంటుంది. తప్పకుండా దర్శించండి. ప్రధాన దేవాలయానికి వెళ్తూ ఉంటే నాకు కొంతమంది విదేశీయులు కనిపించారు. వీళ్ళు మన సాంప్రదాయాలని అనుసరిస్తూ ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చారు. వీళ్ళని షూట్ చేసి ఎందుకు చూపిస్తున్నాను అంటే వీళ్ళు మనలాగే మంచి వస్త్రధారణ చేసుకున్నారు, పువ్వులు పెట్టుకున్నారు, చాలామంది చీర కూడా కట్టుకున్నారు ఆడవాళ్ళు. నాకు చాలా బాగా నచ్చింది. ఇకపోతే అరుణాచలేశ్వరుని యొక్క ప్రధాన ఆలయం గర్భాలయం. అరుణాచలేశ్వరుని దర్శించుకునే ముందు గర్భాలయం చుట్టూ ఉన్న దక్షిణామూర్తి, దుర్గాదేవి మరియు వెనుక వైపు ఉన్న లింగోద్భవ మూర్తులను ప్రధానంగా దర్శనం చేసుకోవాలి. అలాగే అరుగుల మీద 63 నాయనార్ల విగ్రహాలను దర్శించుకుందాం. ఆ తర్వాత అరుణాచలేశ్వరుని దర్శించుకుని మన జన్మ చరితార్థం చేసుకుందాం. తరువాత అపిత కుశలాంబిక ఆలయం. అమ్మవారు అద్భుతమైన నయన మనోహరమైన అలంకరణలతో మనకు దర్శనమిస్తారు. అమ్మవారికి ముందు అష్టలక్ష్మి మండపం ఉంటుంది. ఈ మండపంలో 16 స్తంభాలతో కూడిన శిల్పకళ కన్నుల విందుగా కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి ఆలయం నుంచి వెలుపలికి రాగానే కుడివైపున చిత్రగుప్తుడి యొక్క సన్నిధి ఉంటుంది.
కంచిలో పృథ్వీలింగం, జమ్మకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోనార్కులో సూర్యలింగం, సీతగుండంలో చంద్రలింగం, కాట్మాంగులో యజమానలింగం. ఈ 8 అష్టమూర్తులు. ఈ 8 కూడా ఈశ్వరుడే. అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అక్కడ మనకు అగ్ని కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తున్నారు అనే సందేహం మనకు కలగవచ్చు. అక్కడ రాశీభూతమైన జ్ఞానాగ్ని ఉంది. అందుకే స్కాంద పురాణంలో ఉంది, ఒక జీవకోటి యాత్రలో ఒక చోట అడ్డంగా ఒక గీత పెట్టబడి ఉంటుంది. ఆ గీతకు ముందు ఉన్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవిత యాత్ర. అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినది లేనిది చూస్తారు. అరుణాచలంలోకి ఒక్కసారి ప్రవేశించారా ఆ జీవి యొక్క జీవనం ఇంకొకలా ఉంటుంది. కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. అరుణాచల ప్రవేశముకు ఈశ్వర అనుగ్రహం కావాలి. అరుణాచలం అంత పరమ పావనమైనటువంటి క్షేత్రం. కేవలం స్మరించినంత మాత్రం చేతన పాపరశుని ధ్వంసం చేయగల క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఇక్కడ పరమశివుడు 3గా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది. అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది, దాని పేరే అరుణాచలం. అచలము అంటే కొండ. దానికి ప్రదక్షిణ చేయాలంటే 14 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆ కొండ అంతా శివుడే. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపాలు అయినా సరే అక్కడ దగ్ధమవుతాయి. సాధారణంగా మనం ఏదో ఒక నామాన్ని జపించడమో లేదంటే ఆ నామాన్ని చెబుతూ పూజ చేయడమో చేస్తాం. కానీ ఆ నామం వెనుక ఎంత మహిమ ఉందో మనకి తెలియకపోవచ్చు. అయితే అరుణాచల నామం కూడా ఆ నామాల్లో ఒకటి. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అతి త్వరలోనే మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.